హలో గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలాంటి హెల్దీ స్నాక్ రెసిపీని అయితే చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీ కూడా. ఇలా హెల్దీగా ఉన్న స్నాక్ పెట్టడం అంటే మనకు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. బయట కొనుక్కున్న లేస్ ప్యాకెట్లు అలాగే బేకరీ ఐటమ్స్ కన్నా ఇలా ఇంట్లోనే మనం చేసి పెడితే, మన చేతులతో మనం చేసి పెడితే ఎంతో బాగుంటుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ అలాగే పొటాటో ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత వాటి తొక్క తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఆ రెండింటిని కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే శనగపిండి లేదంటే కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే శనగపిండి ఉంది, శనగపిండి మాత్రమే వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. మీ పిల్లలు కానీ కారం తిన్నట్లుగా అయితే కొద్దిగా కారం వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసానని మరి కారం వేయలేదు. అలా మరి వాటర్ యాడ్ చేయకుండా అలా మిశ్రమాన్ని కలిపి పెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. కలిపి పెట్టుకున్న దాన్ని మీకు ఇష్టమైన షేప్లో అదే వడల్లాగైనా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇలా ఫింగర్స్లా వేసాను. ఇవైతే చూడడానికి కూడా చాలా బాగున్నాయి, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. నార్మల్ వడలు అయితే మనం వడల్లాగానే వేస్తాం, ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఈ షేప్ కూడా చాలా ఈజీగానే వస్తుంది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ఫస్ట్ ఒక రౌండ్ లా చేసి తర్వాత ఇలా ఫింగర్స్ షేప్ అయితే చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్ వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో పొటాటో అలాగే క్యారెట్ ఉంటే వెంటనే పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలాంటి హెల్దీ స్నాక్ చేసి పెట్టండి. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? చేసినట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.